నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. స్వామి మీరు అక్కడ ఉండి ఉన్నారు. ఇంత మరి శంబలా నగరం గురించి వింటూ ఉంటాం. ఉందా శంబలా నగరం? 10వ అవతారంగా కల్కి భగవానుడు రాబోతున్నాడు రెక్కల ఇది గురించి. ఒక పౌరాణిక గాథమ్మా. అంతేనా? లేదా రారా స్వామి? పౌరాణిక గాథ. ఉమ్. అర్థమైందా? స్వామి రావడం, నేను వచ్చానుగా ఇప్పుడు స్వామిని. అలాగే ఉమ్. నీలో స్వామి లేడా? అందరిలోనూ ఉంటాడు స్వామి. అలాగని పౌరాణిక గాథలను కొట్టుపాడలేం. పౌరాణిక గాథలు అంటే ఒక స్టోరీ రైట్ చేసిన తర్వాత, స్క్రిప్ట్ అయిన తర్వాత, ఆ స్క్రిప్ట్లో ఒక పాత్రను తీసుకొచ్చి చిరంజీవి ఫిట్ అవుతాడా, లేకపోతే ఎవరు ఫిట్ అవుతాడు, స్టార్ కాస్టింగ్ ఎలా తీసుకొస్తామో ముందు నువ్వు ఒకవేళ మీరు అందరూ శంబలానగరం ఉందని నమ్మారనుకో జనం అందరూ, మీకోసం మరి శంబలానగరం రావాల్సి వస్తుంది. ఆ శంబలలో ఆయన పుట్టాల్సి వస్తుంది. ఎవరో ఒకరు సూటబుల్ క్యారెక్టర్ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఈ సినిమా రక్తి కట్టించాల్సి వస్తుంది. సూటబుల్ క్యారెక్టర్ అంటే విష్ణుమూర్తి తప్ప ఎవరై ఉండాలి? విష్ణుమూర్తి అన్ని వేషాలు వేయగలడు కాబట్టి ఆయనకే వస్తుంది. మా విష్ణుమూర్తి వేషాలు వేస్తాడు అని అంటున్నారా? ఎక్కువ వేషాలు లోకహితం కోసం కదా, లోక కళ్యాణార్థం కోసం. ఆయన ఏం కళ్యాణం చేస్తారు? కళ్యాణం చేస్తే పాడైపోతుంది. లోక కళ్యాణం అంటే ఏంటి? నువ్వు కళ్యాణం చేసిన తర్వాత కళ్యాణం చేసిన తర్వాత బాగుపడ్డావా? చిన్న వయసు తగ్గిపోయిందా? వయసు పెరిగిందా తగ్గిందా? నాకైతే నేను బాగుపడ్డాను, ఎందుకంటే ఒక పిల్లకి జన్మనిచ్చాను. సో నేను బాగుందని అనుకుంటున్నాను. కానీ నువ్వు ఎగ్జిట్ అవుతున్నావు సంగతి ఎలా అయినా అవుతాను, పెళ్లి అవ్వకపోయినా. అందుకే లోక కళ్యాణం అంటే ఏంటంటే పరిణామ దశల ద్వారా ఈ లోకం వినాశనం అవడం. విష్ణు ద్వేష మీరు లేదు మరి ఎందుకు విష్ణువు గురించి? విష్ణుకు ద్వేషం ఏముంటుంది? విష్ణు అంటే పదానికి అర్థం ఏమిటి? విష్ణు అంటే ఎవరో కాదు, నువ్వే. నేనే. ఓకే. సృష్టి స్థితి లయకారకురాలు నువ్వే కదా. ఈ జన్మకు కారణం ఎవరు? పిల్లకి మీ అమ్మాయికి జన్మనిచ్చింది ఎవరు? విష్ణువా నువ్వా? విష్ణు శక్తితో నేను. నువ్వు ఇచ్చావా? ఎవరిచ్చారు? ఈ లోకంలో ఎవరిచ్చారు? అమ్మాయ మాయనా? ఆ మాయ అమ్మాయి అయితే ఆ అమ్మాయి జన్మనిస్తుంది, అమ్మాయి అవుతుంది. ఆ మాయ అమ్మాయి అమ్మాయేగా జన్మ కారణం. సృష్టించింది ఎవరు? బ్రహ్మ. ఎవరు? నువ్వా? నువ్వు కాదా? అవునా కాదా? సాధన చేస్తే ఏమైనా తెలుస్తుందేమో గానీ సృష్టించింది తల్లి నీవేనమ్మా. నువ్వే బ్రహ్మ. సృష్టి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి పేరు బ్రహ్మ. ఇక్కడ మనిషి కాదు. అయితే శంబలా నగరం అనేది చెప్తా. ఇప్పుడు స్థితి పోషించేవాడు విష్ణుమూర్తి. విష్ణు అంటారు. అవును. మరి పోషించేది నువ్వు నీ భర్త కలిసి పోషిస్తున్నారు. మీరిద్దరు కలిసి విష్ణుమూర్తి. అర్థమైందా? వాడి చావుకి కారణం ఎవరు? నువ్వే కదా. లయం చేసేది శివుడు అని అంటారు. నువ్వే చంపేస్తున్నావు. ఏ తల్లి అయితే జన్మనిచ్చిందో అదే పోషిస్తుంది, అదే చంపేస్తుంది. చంపట్లేదా? చావుకి కారణం నువ్వు కదా. వాడు పుట్టించకపోతే వాడు చచ్చేవాడు కాదు, కాబట్టి కారణం నువ్వే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమవుతోంది. అదే అన్ని మనమే. నువ్వు పుట్టించావు కాబట్టి వాడి చావు వచ్చింది. వాడు పుట్టకపోతే వాడికి చావు ఎక్కడిది? కాబట్టి జన్మకు కారణం అయ్యావు కాబట్టి వాడి చావుకి కారణం నువ్వే అవుతావు. అందుకు సృష్టి స్థితి లయకారకుడైనటువంటిది మాతృమూర్తి ఏదైతే ఉందో ఆ మాతృమూర్తి. అందుకే మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అయింది. అందుకు స్త్రీమూర్తులకి నమస్కారం. కాళికా స్వరూపమై ఖాళీ చేసేది మహంకాళి. ఖాళీగా ఉంటే ఖాళీ అయిపోతుంది. అందుకే ఏ స్త్రీని ఖాళీగా పట్టకండి భర్తలారా, ఖాళీగా ఉంచుకోండి. మహంకాళి అయిపోతుంది. ఖాళీ అంటే కాలం బ్లాక్ హోల్. సృష్టికి మూల కారణం బ్లాక్ హోల్, బ్లాక్ మ్యాటర్. అందుకే ఇన్ని కాలాల్లో బంధించారు. కాలంలోనే మొత్తం అంతా ఉంటుంది. ఖాళీ అయిపోతుంది, ఏమీ లేదు. ఖాళీ అంటే నల్ల దాంట్లోంచి మొత్తం పుట్టుకొస్తుంది, అంటే చీకటిలోంచి. చీకటి అంటే మాయ. చీకటిలోంచి స్టార్స్ అన్ని పుట్టుకొచ్చింది. కాబట్టి సకల సృష్టికి మూల కారణం ఖాళీ. అది అర్థమైందా? అదే మహాకాళి స్వరూపం అంటే. శంబల గురించి చెప్పండి. ఇప్పుడు శంబలకు వద్దాం.
శంబల అనేటటువంటిది యూట్యూబ్లో ప్రచారం అవుతున్నటువంటి ఒక మహా పెద్ద కథ. అయితే ఇది లేదా అంటే పౌరాణికంగా అక్కడక్కడ పురాణాల్లోనూ బౌద్ధ భాగవతంలో విశేషంగా చెప్తూ ఉంటారు. బుద్ధుడి యొక్క దీంట్లో కూడా వస్తుంది. కానీ నేను స్వయంగా ఆయా ప్రదేశాలను సందర్శించినటువంటి వాడిని కాబట్టి గోబీ ఎడారికి దగ్గరలో కైలాస మానసరోవరానికి కొన్ని రేఖాంశాలు అక్షాంశాలకి దగ్గరలో ఈ పర్వత శ్రేణిలో, అంటే కంటికి కనపడే పర్వత శ్రేణిలో కాకుండా కంటికి కనపడినటువంటి పర్వత శ్రేణులు ఉంటాయి. వాటిని ఫిజికల్ హిమాలయస్ కాకుండా, ఫిజికల్ అంటే స్థూల హిమాలయాలు కాకుండా, సూక్ష్మ హిమాలయాలు కాకుండా, కారణ హిమాలయాలు అని 3 ఉంటాయి. అంటే కనిపించే ప్రతి పదార్థానికి వెనక సూక్ష్మమైనటువంటి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి వెనక అసలు కారణశక్తి ఉంటుంది. ఆ కారణశక్తి స్వరూపమైనటువంటి ఆ నగరం అక్కడ ఉంటుంది. అంటే శంబల అని మీరు పేరు పెట్టుకోండి. మేము సిద్ధాశ్రమం అంటాం. ఇవి పంచ సిద్ధాశ్రమాలు కలిస్తే ఒక ఆశ్రమం. ఇవన్నీ కూడా ఇంటర్నల్ సీక్రెట్స్. ఇవన్నీ మీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. పని దానికోసం వెతికితే దొరికేటటువంటివి కూడా కాదు. ఎందుకంటే భాగ్యం కూడా లేదు, అవసరం లేదు. ఇప్పుడు వినవచ్చు. నేను అదే చెప్తున్నా. పంచ సిద్ధాశ్రమాలు ఉంటాయి. పంచ సిద్ధాశ్రమాలు ఎలాగైతే బయట ఈ లోక్ సంసద్స్ ఎలా ఉన్నాయో, పార్లమెంట్లు ఇవి ఎలా ఉన్నాయో, అలాగే ఈ ఆధ్యాత్మికమైనటువంటి పార్లమెంట్లు అంటే సంసద్స్ ఉంటాయి. అంటే సాధు సంసద్ అని, అలాగే ఋషి సంసద్ అని, ప్రచార సంసద్ అని, ప్రచార సంసద్ అని, రకరకాలైనటువంటి అక్కడ కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఈ అడ్మినిస్ట్రేషన్స్ అన్ని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మన ఇద్దరి కలయిక నిర్దేశించబడి ఉంటుంది. అది మీకు తెలియదు. నీ చేత అడిగించే ప్రశ్న నువ్వు అడుగుతున్నావు అనుకుంటావు, కానీ వెనక ఒక ఫోర్స్ పనిచేస్తుంటుంది. అలాగే ఒక రాజకీయ నాయకుడు ప్రసంగంలో అనుకోకుండా ఒక మాట చెప్తుంటాడు. నేను ఎలా మాట్లాడానని ఇంటికి వెళ్ళి ప్రశ్నించుకుంటాడు, వాడికి తెలియదు. ఒక ఎంటర్ అవుతుంది, ఒక ఫోర్స్ ఎంటర్ అయ్యి వెంటనే దాంట్లో ఆ మాట చెప్పేస్తుంటుంది. ఇలాగ మీ చేత పలికించేవాడు పలుకువాడు వాడే అయి ఉంటాడు. కాకపోతే మనం నడుస్తూ ఉంటాం ఈ తోలుబొమ్మల ఆటలాగా. మనం జస్ట్ పప్పెట్ షో చేస్తుంటాం అనమాట. ఇది అంతటికీ కర్మ కారణమే. ఆ కర్మానుసారంగా నిన్ను ఉపయోగించుకోవాలంటే సిద్ధ పురుషులు సిద్ధాశ్రమం నుంచి నిన్ను ఇక్కడ ఆపరేట్ చేస్తుంటారు. అది టవర్ కాబట్టి ఆ టవర్ నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తారు. ఏ యూవీ కిరణాలతో రిమోట్ మనం వాడుతున్నాము, అలాగే వాళ్ళు అక్కడి నుంచి మనోవిజ్ఞాన శాస్త్రం ద్వారా వారి యొక్క సంకల్పం ద్వారా నన్ను ఇక్కడికి పంపించి ఈరోజు మాట్లాడిస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క కంట్రోల్. ఇది సిద్ధాశ్రమం యొక్క, అంటే శంబలా నగరం అనుకో, ఏదైనా అనుకో, దాని కథలు అనుకో, అవన్నీ కూడా దృశ్యాదృశ్య సంఘటనలు. ఆ దృశ్యమా అంటే దృశ్యం కాదు, దృశ్యం కాదా అంటే అదృశ్యం. మరి వస్తారా స్వామి కల్కి అవతారంలో విష్ణుమూర్తి? అంటే కలియుగాంతంలో వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చదువుకున్నాం. కల్కి అంటే ఏమీ లేదు. 4,32,000 సంవత్సరాలు కలియుగం యొక్క ఆయుర్దాయం. ఈ 4,32,000 సంవత్సరాల తర్వాత అంతంలో ఆయన రావాల్సి వస్తారు. ఆయన అంటే ఏమీ లేదు, మన రూపంలో వచ్చేవాడు కదా. ఎనర్జీ ఫిజికల్ ఫామ్లోకి వస్తుంది. కృష్ణుడు ఎలాగైతే వచ్చాడు, మనిషి రూపంలో వచ్చాడు. రాముడు మనిషే కదా, మనిషి రూపంలో వచ్చి మనుషులకి మనిషి రూపంలో రావాలి. అదే చెరువులో చేపలకి ఏమైనా చెప్పాలంటే చేప రూపం ఎత్తారు. పందిలా ఉన్న వాళ్ళకి చెప్పాలంటే కాబట్టి ఆ సేమ్ లెవెల్ ప్లే చేయడానికి ఆయా అవతారాలు వస్తాయి. కల్కి అవతారంలో చాలా ఫాస్ట్గా డెమాలిష్ చేసేస్తారా? అప్పుడు మళ్ళీ కృతయుగం మొదలవుతుంది అని కూడా. ఎవ్రీథింగ్ ఇన్ ఏ సైకిల్లో అలా. ఇప్పుడు కలియుగంలో కూడా ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయింది, పరాకాష్ఠకు వచ్చింది పిచ్చి అందరికి. ఇప్పుడే ఇంకా ప్రథమ పాదం అని అంటున్నారు. ఇప్పుడే ఇంత పిచ్చెక్కితే 5,000 ప్రథమ పాదంలో కూడా 5,000 సంవత్సరాలు, 5,250 సంవత్సరాలు అవుతుంది. ప్రథమ పాదం కూడా ఎంతో అవలేదు. ప్రథమ పాదం అంటే ఎంత? 1,08,000. అంటే ఇప్పుడే ఇంత పిచ్చి ఉంటే 4,00,000 సంవత్సరాలప్పుడు ఎలా ఉంటుంది అడుగుతుంటారు. ఇలాగని అలా కాదు, ప్రతి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు సైకిల్ పూర్తవుతుంటుంది. అందుకు పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది, మళ్ళీ కిందకి దిగిపోతుంది. మళ్ళా చూడండి, ఇప్పుడు మీరు కొండలతో వండుకుంటారు, రేపు మళ్ళా చీరలు శుభ్రంగా కట్టుకుంటారు, నిక్కర్లు వేసుకుని మానేస్తారు, అదే బొట్లు చక్కరగా పెట్టుకుంటారు, పారాన్ని పెట్టుకుంటారు, ఇల్లు అలుక్కుంటారు, ముగ్గులు పెట్టుకుంటారు. ఇవన్నీ రాబోయే జనరేషన్ వస్తుంది. మీరు పరాకాష్ఠకి వచ్చేసారు కదా, నిక్కర సంస్కృతికి వచ్చారు. నువ్వు కాదులే, నిన్నండం లేదు,
నువ్వు యాంకర్గా కాబట్టి ఆ డ్రెస్ వేసుకున్నావు, ఇంకొక పాత్ర అయితే ఇంకో పాత్ర బట్టలు వేసుకోవాలి, ఏం చేస్తావు? ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల ఇలానే ఉంటున్నాను, ఇంట్లో అయినా ఇక్కడ. అందుచేత ఇప్పుడు 6 గజాల చీర ఏమైపోయింది, 60 నిక్కర్లు అవుతున్నాయి, అది బెటర్ కదా. అందుచేత సరే, ఇవన్నీ కూడా మార్పులు వస్తుంటాయి. స్త్రీలో ఏ విధంగా అయితే సైకిల్ వస్తుందో, 100 years కి ఒకసారి అట్లా స్త్రీలో change ఏ విధంగా ప్రతి నెల సైకిల్ వస్తుందో, ఋతుక్రమం ఉంటుందో, అలాగే భూమికి కూడా ఋతుక్రమం ఉంటుంది, గాలికి ఋతుక్రమం ఉంటుంది, పంచభూతాలకు ఋతుక్రమం ఉంటుంది, ప్రతి దానికి ఋతుక్రమం ఉంటుంది. అదే విధంగా కాలానికి ఋతుక్రమం ఉంటుంది. ఆ కాలం ఋతువులు వస్తాయి, ఆ ఋతువుల ప్రకారం ఋతుక్రమం జరుగుతున్నట్టు, అలాగే ఆ ఋతుక్రమంలోనే పైకి కిందకి వెళ్తుంటుంది. అంటే ఈ ఋతుక్రమం ఏ విధంగా జరుగుతుందో కాలచక్రం కూడా అదే విధంగా జరుగుతుంది. లోకం పాడైపోయింది అనుకుంటారు, పరాకాష్ఠ చేరైంది అనుకుంటారు. నేను ప్రతిసారి చెప్పేది, లోకం పాడైపోయిందని నా దగ్గరకు వస్తుంటారు. మీలాంటి వాళ్ళు ఆ హిమాలయాలు వదిలి ఇక్కడ రండి అంటారు ఉద్ధరించడానికి. నీకు లోకం చెడిపోయింది అనిపిస్తుంది, నాకు చెడు పోయింది అనిపిస్తుంది అంటుంటారు. ఇప్పుడు సైకిల్ జరిగినప్పుడు చెడిపోతుంది, అర్థమైందా? కాబట్టి అది తల్లికి కావడానికి సిద్ధమవుతుంది అని అర్థం. అంటే మరొక బీజానికి అంకురానికి ఉత్పత్తి జరుగుతుంది అని అర్థం. లోకం చెడిపోతే కొత్తదనం ఎలా వస్తుంది? కాబట్టి ఇది యోగులకి పెద్ద పెద్ద పట్టింపు ఉండదు. ఈ అనంతకాల గమనంలో, ఈ అనంతమైన విశ్వంలో, ఈ భూమి ఈ అనంత విశ్వంలో ఈ నక్షత్రాలు ఎన్ని, ఆ నక్షత్రాల సౌరమండలం ఎంత, సౌరమండలంలో ఈ భూమండలం ఎంత, ఈ భూమండలంలో ఈ ప్రపంచం ఎంత, ఈ ప్రపంచంలో ఈ తెలంగాణ ఎంత, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ ఎంత, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ బంజారా హిల్స్ ఎంత, ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి నీ హిల్ ఎంత, ఆ హిల్లో నీ హీల్ ఎంత, దాంట్లో నువ్వెంత, ఈ స్టూడియో ఎంత. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలు యోగులు పట్టించుకోరు. అనంత విశ్వం గురించి చూస్తుంటారు, అనంత విశ్వంలో జరిగేటువంటి చర్య ప్రతిచర్య గురించి చూస్తుంటారు, అనంత విశ్వ కళ్యాణం కోసం చూస్తుంటారు, లోక కళ్యాణం కోసం చూడరు, వ్యక్తి కళ్యాణం కోసం చూడరు.